Dear aspirants, freshers and learners, welcome to Telugu One Academy. So in this topic, I am going to discuss the political structure of Mahajanapadas. So for the mains orientation, descriptive exams, group 1, mains and civils. For these exams, this topic is very important. Socio, religious, economic and political structure or political setup or conditions of Shodasa Mahajanapadas. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద షోడశ మహాజనపదాస్. రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, మత వ్యవస్థ మరియు ముఖ్యంగా వీరి కాలంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి గురించి మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రాజ్యంలో లేదా ప్రతి ఒక్క సంస్కృతిలో, నాగరికతలో మనం సమాజం, మతం, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా రాజకీయ పరిపాలన పరిస్థితులు, వాటితో పాటు సాంస్కృతిక వికాసం, సాహిత్యం కానివ్వండి, కళలు కానివ్వండి, రైట్, వీటి గురించి మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మహాజనపదాస్, మహాజనపదాల కాలంలో వారి యొక్క రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, ముఖ్యంగా ఇక్కడ మనకు లభిస్తున్న సమాచారంతో వీరి కాలంలో మహాజనపదాలు రెండు భాగాలుగా విభజించబడ్డాయి. ఒకటేమో రాచరిక మహాజనపదాలు, మరొకటేమో గణతంత్ర మహాజనపదాలు, గణరాజ్యాలు అంటుంటాం. రైట్, వీటినే మరొక పేరుతో సంఘరాజ్యాలు అని కూడా పిలుస్తుంటాం. 4 గణరాజ్యాలు ఉన్నాయి. 16 షోడశ మహాజనపదాల్లో మగధ, వత్స, వజ్జి, అంగ, ఛేది, మత్స్య, కురు, మల్ల, గాంధార, కాంబోజ, అస్మక, ఈ 16 మహాజనపదాల్లో 4 గణరాజ్యాలు ఉన్నాయి. ఆ 4 గణరాజ్యాలు కురు రాజ్యం, కాంబోజ రాజ్యం, వజ్జి రాజ్యం మరియు మల్ల. ఇవి 4 ముఖ్యంగా గణరాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు, రిపబ్లిక్ స్టేట్స్ అంటుంటాం వీటిని, రిపబ్లిక్ స్టేట్స్. ఇక్కడ రాజులు ఎన్నుకోబడుతున్నారు, ప్రజలచే ఎన్నుకోబడి పరిపాలనకు వస్తున్నారు, రాజ్యానికి వస్తున్నారు. రైట్, అదే మిగిలిన రాజ్యాల పరిస్థితికి వస్తే ఆ రాజ్యాల యొక్క రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. రాచరిక సిద్ధాంతాలు రాజ్యం ఏలుతున్నాయి, రాచరిక రాజ్యాలు రాజ్యం ఏలుతున్నాయి, రాచరికం రాజ్యం ఏలుతోంది. దీన్నే ఏమని పిలుస్తామంటే మొనార్కికల్ స్ట్రక్చర్ అంటాం. మొనార్కీస్, డిక్టేటర్షిప్, ఆటోక్రసీ అని పలు పేర్లతో పిలుస్తుంటాం. సో ముఖ్యంగా షోడశ మహాజనపదాల కాలంలో రాజకీయ వ్యవస్థలో రాచరిక, గణతంత్ర ఈ 2 రాజ్యాలు ఉన్నాయి. గణరాజ్యాలనే మరొక పేరుతో సంఘాస్ అని కూడా పిలుస్తున్నాం. గణాస్ ఆర్ సంఘాస్. రైట్, ప్రతి ఒక్క షోడశ మహాజనపదానికి ఒక రాజధాని నగరం ఉంది. మగధకు రాజగృహం పాటలీపుత్రం ఎలాగో అదేవిధంగా అంగరాజ్యానికి చంప, అవంతి రాజ్యానికి ఉజ్జయిని మరియు మాహిష్మతి, ఇలాంటి ప్రతి ఒక్క మహాజనపదానికి ఒక రాజధాని నగరం, ఒక ముఖ్య పట్టణం, ఒక ముఖ్య కేంద్రం, హెడ్ క్వార్టర్స్ కేంద్రీకరించబడింది, నెలకొల్పబడింది. రైట్, అంతేకాకుండా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రాజధాని నగరాలు బలమైన, దృఢమైన గోడలతో పాటు దృఢమైన కోటలతో రక్షించబడుతున్నాయి. అనునిత్యం అహర్నిశలో అద్భుతమైన కోట నిర్మాణాలతో ఈ నగరాలు పటిష్టంగా రక్షించబడుతున్నాయి. పటిష్టమైన రక్షణ కుడ్యాలతో ఇవి పటిష్టమైన భద్రతను కలిగి ఉన్నాయి. సో ఈ రక్షణ కుడ్యాలు మరియు ఇక్కడున్న దుర్గాలు కానివ్వండి, కోటలు కానివ్వండి, వీటి గురించి కూడా మనం సమాచారాన్ని పొందుతున్నాం. ముఖ్యంగా వెగస్తనీస్ రచించిన ఇండికా అనే గ్రంథం ద్వారా మనకు అర్థమవుతున్న సమాచారం ఏంటంటే పాటలీపుత్రం లక్షల సైనిక బలగాలతో, చుట్టూ రక్షణ కుడ్యంతో, అద్భుతమైన కోటతో పాటలీపుత్రం అనే నగరం రక్షించబడుతోంది
అంటూ మెగస్తనీస్ పాటలీపుత్రం అనే నగరం యొక్క మున్సిపల్ పరిపాలన మరియు దాని యొక్క రక్షణ, కుడ్యాలు మరియు కోటలకు సంబంధించిన అంశాన్ని ప్రతిపాదించాడు. అంతేకాకుండా మెగస్తనీస్ పలు రాజ్యాల యొక్క కోటల గురించి కూడా తెలియజేశాడు. దక్షిణాపదాన నెలకొని ఉన్న ఆంధ్ర రాజుల యొక్క కోటల గురించి కూడా వివరించాడు మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో. ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయని, బంగారు పుట్టులు పెట్టే చీమలు ఆంధ్రదేశంలో ఉన్నాయని, ఆంధ్ర ప్రాంతం అనేది సిరి సంపదలతో తులతూగుతోందని, ఇలా పలు రకాల కోటలకు సంబంధించిన అంశాలను మనకి మెగస్తనీస్ ఇండికా రూపంలో అందించాడు. రైట్, దట్ ఈస్ ద మేజర్ రిఫరెన్స్ ఫర్ ద సైటడల్ ఆర్ ద ఫోర్టిఫికేషన్స్. నెక్స్ట్, రెగ్యులర్ ఆర్మీస్. ఈ రెగ్యులర్ ఆర్మీ సిద్ధ సైన్యాలు అంటుంటాం. ఎప్పటికీ రాజ్యాన్ని అహర్నిశలు కాపాడే సిద్ధ సైన్యాలు. యుద్ధం వచ్చినప్పుడల్లా సైన్యం సంసిద్ధులై, సైన్యం సిద్ధంగా ఉండి యుద్ధానికి బయలుదేరడం, యుద్ధాన్ని చేయడం. సో ఈ క్రమంలో సిద్ధ సైన్యాలను నిర్వహించారు పటిష్టంగా షోడశ మహాజనపదాల కాలంలో ఆయా రాజ్యాలు. ముఖ్యంగా ఈ సిద్ధ సైన్యాలను నిర్వహించడానికి కారణం ఒకటి ఉంది. మగధ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. మగధ యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి అక్కడ సారవంతమైన నేలలు కావచ్చు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, అత్యధిక వర్షపాతం నమోదు కావడం కావచ్చు, మరియు ఇనుప ఖనిజ నిక్షేపాలు అక్కడ లభ్యం కావడం కావచ్చు. వీటన్నిటి వల్ల వర్తక వ్యాపారాలు ఎక్కువగా సాగాయి. వ్యవసాయంలో ఉత్పత్తి ఎక్కువ పెరిగింది. రైట్, ఈ ఉత్పత్తి పెరగడం వల్ల మిగులు ఎక్కువైంది. ఈ సర్ప్లస్ అనేది దేనికి దోహదపడిందంటే వర్తక వ్యాపారాలకు దోహదపడింది. దీనితో పాటు ఆ జాగ్రఫికల్ కండిషన్స్, ఫీచర్స్, అక్కడ ఆ పాటలీపుత్రం, ఈ రాజగృహం, ఇటువైపు నదుల యొక్క అనుసంధానం ఉంది. నదులు సహజ సిద్ధంగా గంగా, సోన్, గండక్ ఇటువంటి నదుల ద్వారా రైట్ పలు రాజ్యాలతో పడవల ద్వారా, ఓడల ద్వారా వ్యాపారం అనేది బలపడింది. అంతేకాకుండా దట్టమైన అరణ్యాల నుంచి లభించే కలపను ఓడల నిర్మాణంలో ఉపయోగించి వర్తక వ్యాపారాలు విస్తరించాయి. ఫలితంగా వర్తక వ్యాపారాలపై సాధించిన లాభాలపై రాజ్యం పన్నును వసూలు చేసింది. ఈ పన్నునే భాగా అని పిలుస్తారమ్మా. భూమి శిస్తు కొన్ని సందర్భాల్లో 1/6 వంతు భూమి శిస్తు వసూలు చేయబడింది. రైట్, భాగా అని పిలుస్తున్నాం ఈ భూమి శిస్తును. రైట్, అదేవిధంగా ఈ వస్తువుని ఎగుమతి చేయడంలో, దిగుమతి చేయడంలో భాగంగా పన్నును విధిస్తున్నారు. రైట్, లాభాలపై పన్నును విధిస్తున్నారు. దీని ద్వారా రాజ్యాదాయం పెరిగి, ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది పెరిగి రైట్ రాజు తన యొక్క రాజ్యాలను విస్తరించడంలో మరియు సిద్ధ సైన్యాలను అహర్నిశలు నిర్వహించడంలో ఇతడు చాలా అవకాశాన్ని సృష్టించుకున్నాడు, ఆ అవకాశాన్ని కలిగి ఉన్నాడు. సో రాజుకి సిద్ధ సైన్యాలు అనేటివి అహర్నిశలు పటిష్టంగా అమలు చేయబడుతున్నాయి, పటిష్టంగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. అదే రకంగా ఇక్కడ మనం పన్నును అనేది చేతివృత్తుల వారిపై, డిఫరెంట్ క్రాఫ్ట్స్మ్యాన్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటుంటాం, చేతివృత్తుల వారిపై పన్నును విధిస్తున్నారు. హడ్డర్స్ పశుపాలకులపై కూడా పన్నును విధిస్తున్నారు. రైట్, పశువులు తమ యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతే ఆ పశువుల సంఖ్యపై పన్నును విధిస్తున్నారు, క్యాటల్ హడ్డర్స్పై. అదేవిధంగా హంటర్స్ అండ్ ట్రేడర్స్, హంటర్స్ వేటగాళ్లపై కూడా పన్ను విధించబడుతుంది. అదేవిధంగా ట్రేడర్స్ వర్తకులపై కూడా పన్ను విధించబడుతుంది. టోల్ ట్యాక్స్ అనొచ్చు, రవాణా మార్గాలపై, వాటితో పాటు కస్టమ్స్ సుంకాలు, రైట్ సుల్కా అంటాం వీటినే. రైట్, ఇటువంటి భిన్న సుంకాలను విధించి వాటిని రాజ్యాదాయాన్ని పెంచుకొని రాజ్యం మరింత బలపడి రాజకీయ వ్యవస్థనే శాసించగలిగాయి ఈ మహాజనపదాలు. రైట్, so these are the basic features of the political structure during the Shodasa Mahajanapadas. Next thing is economic structure of Mahajanapadas. మహాజనపదాల కాలంలో ఆర్థిక స్వరూపం ఎలా ఉంది? రైట్, ప్రధాన రాజ్యాదాయం వ్యవసాయం అని చెప్పుకుంటున్నాం. వ్యవసాయంలో సాగించిన ప్రగతి వ్యాపారానికి దారితీసి ఆ వ్యాపారంపై వ్యవసాయ మిగులుపై పన్నును వసూలు చేసి భూమి శిస్తు రూపంలో మరియు లాభాలపై పన్నును విధించే రాజు
రాజ్యాన్ని ఒక ధనిక రాజ్యంగా మార్చాడు. ఖజానా కోశాగారాన్ని అమలు చేశాడు, పటిష్టంగా నిర్వహించాడు. కోశాగారం ఎప్పటికీ ఒక అద్భుతమైన అపారమైన ఖజానాను, ధనిక సంపదను, ధనాన్ని కలిగి ఉంది. రైట్. ఆ క్రమంలో ద గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ఐరన్ ప్లోస్ షేర్స్, వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు వచ్చాయి. ఈ మగధ సామ్రాజ్యం మరియు తూర్పు ప్రాంతంలో నెలకొల్పబడిన ఈ మహాజనపదాల్లో ఇనుప నిక్షేపాలు కనుగొనబడి ఇనుపతో నాగళ్లను తయారు చేశారు. ఈ నాగళ్లను తయారు చేసి వ్యవసాయ రంగంలో విరివిగా ఉపయోగించి ఉత్పత్తిని సాధించి రైట్ వ్యవసాయం ప్రధాన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు. షోడశ మహాజనపదాల కాలంలో ద చీఫ్ ఆక్యుపేషన్ వాస్ అగ్రికల్చర్ ఆర్ అగ్రేరియన్ ఎకానమీ అండ్ ద ఫార్మర్స్ బిగాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ప్యాడీ. ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాడీ, వరి నూతన వంగడాలను కనుగొనడం జరిగింది. ఈ నూతన వంగడాల ద్వారా అధిక దిగుబడినిచ్చి నూతన వంగడాలను ప్రయోగించి ఉత్పత్తిని క్రమక్రమంగా పెంచేసి రైట్ దీని ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సాధించారు షోడశ మహాజనపదాల కాలంలో. ఈ వరికి సంబంధించిన నూతన వంగడాలకు సంబంధించి సమాచారాన్ని అందిస్తున్న గ్రంథం పాణిని రచించిన అష్టాధ్యాయి. సో అష్టాధ్యాయి వాజ్ రిటన్ బై పాణిని, కన్సిస్టింగ్ 8 volumes. This mainly focused on the grammar. Panini was the first grammarian of India, but moreover the book is discussing about transplanting ప్యాడీ, ద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ప్యాడీ, వరి వంగడాల గురించి తెలియజేస్తుంది అష్టాధ్యాయి అనే గ్రంథం. అదేవిధంగా వరితో పాటు విభిన్న పరిశ్రమల గురించి కూడా ప్రస్తావిస్తుంది. సో ఇండస్ట్రీస్ వర్ ఆల్సో మెన్షన్ క్లియర్లీ ఇన్ అష్టాధ్యాయి ఆఫ్ పాణిని. ఇందులో ప్రస్తావించబడిన పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి, లోహ పరిశ్రమలు, ఆభరణాల పరిశ్రమలు, అదేవిధంగా కుండల పరిశ్రమ, ఇలా భిన్న రకాల పరిశ్రమల గురించి ప్రస్తావన మనకి పాణిని రచించిన అష్టాధ్యాయి అనే గ్రంథంలో కనిపిస్తుంది. రైట్, లెట్ us డిస్కస్ దిగ నికాయ is also one of the source which describes various industries during the period of షోడశ మహాజనపదాస్. దిగ నికాయ ఏ బుద్ధిస్ట్ టెక్స్ట్, బౌద్ధ వాజ్మయ గ్రంథమైన దిగ నికాయలో ఆనాటి లోహ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, కుండల పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, రైట్ నూనెల పరిశ్రమ, నూనెల్ని తైలాన్ని తీసే పరిశ్రమ, అదేవిధంగా ఆ కాలంలో నేతగాళ్ళ యొక్క పరిశ్రమ, కోలిక శ్రేణి అంటుంటాం. ఇటువంటి భిన్న రకాల పరిశ్రమల గురించి మనకి ప్రస్తావన దిగ నికాయలో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, గిల్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఇంట్రడక్షన్ ఆఫ్ గిల్డ్స్. ఆ కాలంలో మొట్టమొదటిసారిగా విద్దంక నాణాలను ఉపయోగిస్తున్నారు. వీటి గురించి మనం చర్చిస్తాం. అయితే గిల్డ్స్ అనేటివి షోడశ మహాజనపదాల కాలంలో ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్రను పోషించాయి. గిల్డ్స్ అంటే గిల్డ్స్ ఆర్ సర్వ్డ్ యాజ్ ద మోడర్న్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్. ఆధునిక కాలంలో మనకి సహకార బ్యాంకులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాయో ఆ విధంగా శ్రేణులు, గిల్డ్స్ అంటే తెలుగులో శ్రేణులు అంటాం, ఈ శ్రేణులు సహకార బ్యాంకుల్లాగా పనిచేశాయి. ఎలా అంటే భిన్న రకాల శ్రేణులు ఉండేవి ఆ కాలంలో. భిన్న రకాల శ్రేణులు, ఆ భిన్న రకాల శ్రేణుల్లో ముఖ్యంగా కోలిక శ్రేణి, కులల శ్రేణి, తైలిక శ్రేణి, గాంధిక శ్రేణి, అదేవిధంగా చర్మకార శ్రేణి, పాతిక శ్రేణి,
ఇలాంటి భిన్న రకాల శ్రేణుల యొక్క ప్రస్తావన కూడా మనకి దిగనికాయ అనే గ్రంథంలో బౌద్ధ వాజ్మయంలో కనిపిస్తుంది. రైట్. కోలిక శ్రేణి అంటే చేనేత కళాకారులకు సంబంధించిన శ్రేణి, వీవర్స్. సో దిస్ గిల్ అసోసియేటెడ్ విత్ వీవింగ్ కమ్యూనిటీ, వీవర్స్. కులల శ్రేణి పాట్ మేకర్స్, కుండలు తయారు చేసుకునే వారి యొక్క శ్రేణి కులల శ్రేణి. అదేవిధంగా తేలిక శ్రేణి అంటే నూనెను తయారు చేసుకునేవారు, తేల్ అంటుంటాం. తైలిక, తైలంతో ముడిపడి ఉన్నవారు. ఆ విధంగా నూనెల్ని ఆయిల్ మేకర్స్, నూనెలు తయారు చేసుకునేవారు. రైట్. గాంధిక శ్రేణి అంటే సుగంధ పరిమళాలను తయారు చేసుకునేవారు, పర్ఫ్యూమ్స్ అంటుంటాం. పర్ఫ్యూమ్ మేకర్స్, సుగంధ ద్రవ్యాలను తయారు చేసుకునేవారు. అదేవిధంగా చర్మకారులు, చెప్పులు కుట్టుకునేవారు, షూ మేకర్స్. రైట్. చెప్పులు కుట్టుకునే వారినే చర్మకారులు అంటుంటాం. రైట్. తోలు పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు వీళ్ళు. పాతిక శ్రేణి పట్టును తయారు చేసుకునేవారు, రైట్. మనం మలబరీ పట్టు, పురుగు నుండి పట్టును తీస్తుంటాం. ఆ విధంగా ముగాత్, ఇలా చాలా రకాల పట్టులు ఉన్నాయి మనకి. సో పాతిక శ్రేణి అనేది పట్టును తయారు చేసే శ్రేణినే పాతిక శ్రేణి అంటుంటాం. ఇలా పలు రకాల శ్రేణులు ఉన్నాయి. ఈ శ్రేణుల యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఎప్పుడైతే ఆ శ్రేణికి సంబంధించిన వారు ఎవరైనా దివాలా తీసినప్పుడు లేదా ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడినప్పుడు, రైట్, ఆ సమయంలో వారిని ఆదుకోవడానికి ఈ శ్రేణులు పనిచేస్తున్నాయి. సో దిస్ గిల్డ్స్ సర్వ్డ్ యాజ్ అ మోడర్న్ కోఆపరేటివ్ banks or banking sector, and this gives loans to the primary sector, are mainly the different guilds like oil makers and part makers, like weavers చేనేత కళాకారులు, అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్ మేకర్స్, సుగంధ ద్రవ్యాలు, చెప్పులు తయారు చేసుకునేవారు. రైట్. అదేవిధంగా పట్టును, సిల్క్. వీరందరికీ ఎప్పుడైతే వారు నష్టాల్లో, కష్టాల్లో, ఆర్థిక సంక్షోభంలో ఉంటారో అటువంటి సమయంలో ఈ శ్రేణులన్నీ వారిని ఆపుకుంటాయి, వారిని ఆదుకుంటాయి, వారికి రుణాలను మంజూరు చేస్తాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ కోఆపరేటివ్ బ్యాంక్స్? రైట్. దిస్ ఇష్యూస్ ద లోన్స్ అట్ ద రైట్ టైం. సకాలంలో ఇవి రుణాలను అందిస్తుంటాయి ప్రైమరీ సెక్టార్లో ఉన్న వారికి, వ్యవసాయ అనుబంధ రంగాల వారికి. ఆ విధంగా ఇవి కూడా, ఈ శ్రేణులన్నీ కష్ట నష్టాల్లో ఉన్న కళాకారులకి ఆదుకోవడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. రైట్. సో గివింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. రైట్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ గిల్డ్స్. అండ్ నెక్స్ట్ కాయిన్స్. ద స్టడీ ఆఫ్ కాయిన్ ఈజ్ న్యూమిస్మాటిక్స్. మరి ఎటువంటి కాయిన్స్ని ఈ మౌర్యుల పూర్వయుగంలో మరియు షోడశ మహాజనపదాల కాలంలో ఉపయోగించడం జరిగిందంటే పంచ్ మార్కెడ్ కాయిన్స్ అంటాం. వీటినే పంచ్ మార్కెడ్ కాయిన్స్. ఇలాంటి పంచ్ వేయబడి ఉంటుంది కాయిన్స్ మీద. వీటిపై ఎటువంటి రాజులకు సంబంధించిన సమాచారం ఉండదు, వీటిపై ఎటువంటి పాలనకు సంబంధించిన సమాచారం ఉండదు. కేవలం కొన్ని ఆకృతుల్లో, రైట్, మానవాకృతుల్లో, ప్రకృతికి సంబంధించిన ఆకృతులు వీటిపై పంచ్ వేయబడ్డాయి. ఆ ఆకృతులు, ఆ భంగిమలు వీటిపై పంచ్ వేయబడ్డాయి. అందుకే విద్ధంక నాణాలు అంటాం. పంచ్ మార్కెడ్ కాయిన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ విద్ధంక ఇన్ తెలుగు, విద్ధంక నాణాలు. రైట్. పంచ్ మార్కెడ్ కాయిన్స్ ఇన్ ఇంగ్లీష్. సో దీస్ ఆర్ ద మెయిన్ కాయిన్స్ యూజ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ షోడశ మహాజనపదాస్. సో దీస్ ఆర్ మెయిన్లీ మేడప్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్. రైట్. వెండి మరియు రాగితో తయారు చేయబడ్డాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేడప్ ఆఫ్ కాపర్. రాగితో ఎక్కువ మొత్తంలో తయారు చేయబడ్డాయి. వెండితో కూడా కొన్ని తయారు చేయబడడం జరిగింది. రైట్. వీరి కాలంలో ఉపయోగించిన నాణాలనే విద్ధంక నాణాలు అంటాం. వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. సో పంచ్ మార్కెడ్ కాయిన్స్ వర్ యూజ్డ్ బై ద పీరియడ్ ఆఫ్ షోడశ మహాజనపదాస్, డ్యూరింగ్ the Shodasa Mahajanapadas. Right, these coins are not giving too much information, so we cannot draw the conclusion based on these coins, as these coins giving only
different types of natural icons, pictures, but not giving any kind of administrative, political, social and economic information. So we cannot draw the conclusion. These are confined only to the natural and few different types of pictures and diagrams. ఓకే, కేవలం ఇవి ప్రకృతికి సంబంధించిన మరియు బొమ్మల రూపంలో మాత్రమే వ్యక్తపరచబడ్డాయి. వీటితో మనం ఎటువంటి సమాచారాన్ని పొందడం లేదు. నెక్స్ట్, సెకండ్ అర్బనైజేషన్. సి, డ్యూరింగ్ ద షోడశ మహాజనపదాస్ 16 Mahajanapadas are emerged, and every Mahajanapada has its own capital or city, and the population of cities were increased in nature. రైట్, ఈ నగరాల యొక్క జనాభా అనేది పెరిగిపోయి అర్బనైజేషన్ ప్రారంభమైంది. సో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ ఇట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ షోడశ మహాజనపదాస్. సో సెకండ్ అర్బనైజేషన్, రెండవ పట్టణీకరణ అనేది మనకి షోడశ మహాజనపదాల్లో కనిపిస్తుంది. రైట్, అంతకుముందు ఈ రెండవ పట్టణీకరణ అనేది లేదు. రైట్, మొట్టమొదటి పట్టణీకరణ మనకి సింధు నాగరికత కాలంలో పట్టణాలైన మొహంజోదారో, చన్హుదారో, లోతాల్, కాలిబంగన్, రోపార్, సుర్కటాడా ఈ రూపంలో కనిపిస్తుంది. కానీ రెండవ పట్టణీకరణ దశ అనేది మనకి షోడశ మహాజనపదాల కాలంలో ప్రారంభమైంది. ఎందుకు ఈ పట్టణీకరణ ప్రారంభమైందంటే దీనికి వ్యవసాయ రంగం, విస్తృత వ్యాపారాలు, రైట్, వ్యాపారాల్లో సాధించిన మిగులు, వీటితో నగరీకరణ ప్రారంభమై పెద్ద పెద్ద నగరాలు నిర్మించబడి, రైట్, జనాభా పెరిగి, రైట్, నగరీకరణ వైపుకి మన భారతదేశం ప్రయాణించింది. దీన్నే రెండవ దశ పట్టణీకరణ అంటాం. సెకండ్ అర్బనైజేషన్ ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. Social structure of Mahajanapadas. The position of women is very important to study any society. Okay? So here women, the eastern part of Himalayas, there were so many blindfold practices like sati, dowry, gender discrimination, sati sahagamanam, burning the wife soon after the death of the deceased husband along with fire pit. అతడి యొక్క చితితో పాటు సజీవంగా ఉన్న మహిళను లేదా భార్యను కూడా చితికి బలి చేయడం, సజీవ దహనం అంటుంటాం. ఇటువంటి సతీ సహగమనానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి ఈ హిమాలయ తూర్పు ప్రాంతంలో కనిపిస్తున్నాయి షోడశ మహాజనపదాల కాలంలో. కొన్ని ప్రాంతాల్లో సతీ సహగమనాన్ని, వరకట్నాన్ని మరియు లింగ వివక్షతను ఎక్కువగా పాటిస్తున్నారు. స్త్రీకి సాధికారత లేదు. రైట్, విమెన్ డిడ్ నాట్ గెట్ ఎంపవర్మెంట్, ప్రైవసీ అండ్ ఫ్రీడమ్. షీ వాజ్ కన్ఫైన్డ్ టు ద 4 కార్నర్స్ ఆఫ్ అ ఛాంబర్ ఆర్ ఎ హౌస్. సో ఇటువంటి కట్టుబాట్లు, సిద్ధాంతాలు మనకి షోడశ మహాజనపదాల కాలంలో కనిపిస్తాయి. కాస్ట్ సిస్టమ్ అండ్ ఆరిజిన్ ఆఫ్ వర్ణ అండ్ జాతి. కుల వ్యవస్థ మరియు జాతి, వర్ణం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ కుల వ్యవస్థ, వర్ణం, జాతి ఏ విధంగా పరిణామ క్రమం చెందింది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కుల వ్యవస్థ ఆర్యుల కాలంలో ప్రారంభమైనప్పటికీ, వర్ణ వ్యవస్థ ఆర్యుల కాలంలో ప్రారంభమైనప్పటికీ, ఆ వర్ణ కుల వ్యవస్థ కాలక్రమంలో ఏ విధంగా పరిణామానికి గురైంది, మార్పుకి గురైంది, దాని గురించి మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. డియర్ ఆస్పిరెంట్స్, could you kindly subscribe Telugu One Academy, share our videos as much as you can, like and comment.